यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः భక్తులారా వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 19 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 20వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. భరతుడు బిడ్డలకి రాజ్యాన్ని అప్పచెప్పి ఆశ్రమానికి వెళ్ళాడు. అది చాలా గొప్ప ఆశ్రమం. అక్కడున్న ఆశ్రమ వాసులకి వాత్సల్యంతో ఆయన ఆ మహారాజు ఆదరించాడు. ఆ తర్వాత ఆ ఆశ్రమ సమీపంలో పులహాశ్రమం, అది ఆశ్రమ సమీపంలో భరతుడు ఒంటరిగా ఉంటూ పువ్వులతోటి, చిగుళ్లతోటి, తులసి దళాలతోటి ఏది దొరికితే అది, దేవుడి పూజకి, అందులో శ్రీహరి పూజకి తులసి ఉత్తమం కదా. తులసి దొరక్కపోతే ఏదన్నా చెట్టు యొక్క లేత చిగుళ్ళు కూడా తీసుకెళ్ళి పూజ చేయొచ్చురా. ఇలా చెప్పారు చూడండి, చిగుళ్లతోటి, పువ్వులతోటి, తులసి దళాలతోటి, తీర్థజలాలతోటి, కమలాలతోటి, కందమూల ఫలాలతోటి ఇలా అర్చిస్తూ ఉన్నాడు. తనివి తీరా అర్చిస్తున్నాడు శ్రీహరిని. అటువంటి నిరంతరమైన హరిసేవ వల్ల భరతుడికి విషయ వాంఛలు నశించాయి. దానిచేత హృదయం కరిగి శాంతం వచ్చింది. శమధమాది గుణసంపత్తి అలవడింది. పరమపురుషుణ్ణి భక్తిభావంతో ఎడతెగకుండా భజిస్తూ ఉంటే అహంకారం ముడి విడిపోయి ఆనందానుభూతి కలిగింది. ఆయన మేను పులకించింది. ఆయన కళ్ళల్లో ఆనందాశ్రువులు పొంగి పొర్లుతున్నాయి. కంటి యందు చేరిన ఆనంద భాష్మ నయనాలతో దృష్టికి ఆటంకం కలిగిన వాడయ్యాడు. తన ఇష్టదైవమైన పరంధాముని పాదపద్మాలను ధ్యానించడం వల్ల ప్రాప్తమైన భక్తియోగం కారణంగా ఆయన హృదయం పరమానందంతో నిండి గంభీరమైంది. ఆ ఆనందానుభవం అమృత సరోవరంలో అవగాహన చేసినట్లుగా అనిపించింది. ఈ అనుభూతితో భరతుడికి తాను చేస్తున్న పూజ కూడా తెలియనంత తన్మయత్వం కలిగి ఈ విధంగా భగవంతుని సేవావ్రతంలో మునిగిపోయిన భరతుడు జింక చర్మం ధరించి ఉన్నాడు. మంత్రపూర్వకంగా 3 వేళలా స్నానం ఆచరించాడు. నిత్యము స్నానం చేయడం మూలకంగా తల వెంట్రుకలు తడిసి వంపులు తిరిగి జడలు కట్టి రాగి రంగుతో మెరవటం మొదలుపెట్టాయి. మార్తాండ మండల మధ్యవర్తి అయిన పరమేశ్వరుణ్ణి హిరణ్మయ పురుషుడిగా భావిస్తూ భరతుడి రీతిగా ప్రస్తుతిస్తున్నాడు. పరమేశ్వర, జీవులకు కర్మఫలాలను ప్రసాదించేవాడవు నువ్వు. కేవలం సంకల్ప మాత్రంతో ఈ లోకాలను సృష్టించావు. మరి నీవే ఈ లోకాల్లో అంతర్యామి అయి ఉన్నావు. ఆ లోకాల్లో ప్రవేశించి ఆపై ఆనంద స్వరూపమైన బ్రహ్మాన్ని అందుకోవాలనే జీవుల్ని నీ అందరి యోగ శక్తితో నిరంతరం రక్షిస్తూ కాపాడుతున్నావు. చైతన్య ప్రకాశమే స్వరూపంగా గల సర్వ జగత్కారుండకు పరబ్రహ్మ అయిన సూర్యమండలం మధ్యభాగంలో ప్రకాశిస్తూ సమస్త లోకాల్లో నిండి ప్రకృతికి అందకుండా ప్రకాశిస్తూ ఉన్నావు అంటూ ఆ దివ్య మంగళ స్వరూపుడైన భగవానుడిని భరతుడు శరణు వేడాడు. ఈ విధంగా జరుగుతుండగా ఒకనాడు భరతుడు ఆ గండకి నదిలో స్నానం చేసి 3 ముహూర్తాల కాలం నీటిలో నిలబడి ప్రణవం జపిస్తున్న సమయంలో నిండు చూలాలైన లేడి ఒకటి తాను ఒంటరిగా నీరు తాగాలని నదీ తీరానికి వచ్చి అది నీరు తాగుతూ ఉండగా ఆ నదీ సమీపంలో ఒక సింహం దిక్కులు దద్దరిల్లేట్టు ప్రపంచానికి భయం కలిగేట్టు భీకంగా గర్జించగా తత్తరపాడుతో దప్పిక తీర్చుకోకుండానే ఆకాశం వైపు అమాంతం ఎగిరి ఆవలకి, అంటే
గండకీ నదిని దాటిందిట ఒక్క గంతులో ఈ సింహాన్ని చూడంగానే. అయితే అది నిండు సులాలు అలా దూకటంతో దాని పొట్ట పగిలి అది చచ్చిపోయింది, బిడ్డ బయటపడింది. దాన్ని చూశాడు భరతుడు, తల్లడిల్లిపోయాడు. దానిని లాలించడం పాలించడం మొదలుపెట్టాడు. ఇక అంటే విరక్తి కాస్త మళ్ళీ అనురక్తిలోకి మారిపోయింది. ఒకసారిగా విరక్తి చెంది సన్యాసం తీసుకున్నవాడు కాస్త ఈ సంఘటన చూసి మళ్ళీ మారిపోయాడు. మారిపోయి దాని మీద అనురక్తి కలిగి దానిని లాలించడం పాలించడంలో, దాన్ని ముద్దుగా పెంచి పెద్ద చేయడంలో ఆసక్తుడై క్రమంగా మరి తాను చేసే పూజా కైంకర్యాలు కూడా మర్చిపోయాడు. ఒక్కటొక్కటే నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడాను అన్నీ పోతున్నాయి దీన్ని పెంచడంలోనే. తపస్సుకు దూరం అవుతున్నాన్ని గుర్తించలేకపోయాడు. తన ఆత్మయోగానికి విఘ్నం వాటిల్నిదని కూడా గ్రహించలే పాపం. అస్తమానం ఆ జింక పిల్లతో ఆడుతూ పాడుతూ దానికి ఆహారం సమకూర్చడం, క్రూర మృగాల నుంచి దానికి రక్షణ కల్పించడం, గారాబంతో లాలించడం, ఇవన్నీ చేస్తున్నాడు. మనసులో అనుకున్నాడు, అయ్యో పాపం ఈ జింకకు పిల్లకి తల్లి లేదు, ఆప్తులు ఎవరు లేరు, దిక్కెవరు లేని కారణం వల్ల దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. దీనికి నాపై విశ్వాసం బాగా ఉంది, నేనంటే దీనికి ప్రేమ, నన్నే తల్లిదండ్రులుగా సోదరులుగా బంధువులుగా తన గుంపులోని వారిగా ఇది భావిస్తున్నది, నా దగ్గరే నన్ను అంటి పెట్టుకుని ఉన్నది. అంచేత నన్ను శరణ పొందిన దీన్ని పెంచడంలో ఇబ్బందులను నేను లెక్క చేయకుండా నా చేతనైనంత వరకు తల్లి లేని పిల్లను ప్రేమతో తప్పగా కాపాడుతాను అని ఇలా అనుకుంటూ ఉన్నాడు. అది మహాపుణ్యం అని కూడా అనుకుంటున్నాడు. దీనికన్నా పుణ్యం మరేది లేదని కూడా భావిస్తూ ఉన్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని ఈ భరతోపాఖ్యాన్ని 21వ భాగంలో కొనసాగిద్దాం. ఈరోజు 20వ భాగం పూర్తి చేశాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా, నిర్గుణం మగస్థితే బీడి ఎట్లి ఆకారం పొందితి ఓ సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకన ఉంటివి తల్లివలే, రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే, ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు, నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.